హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కూర కదండి, పచ్చడి, టమాటా కొత్తిమీర, పచ్చడి నూరి టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చడి నూరి చక్కగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మరి మీరు చూసేస్తారా? చూడటానికి సిద్ధమైపోయారా? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి నూరుతున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి చేసి చూపిస్తాను. మీరు కూడా చూస్తారా? మరి వచ్చేయండి. మరి ముందుగానండి నేను పచ్చిమిరపకాయలని ఇట్లా 2 సార్లుగా కడుక్కుని శుభ్రంగా ఈడ్చుకుని మధ్యలోకి స్టవ్ మీద పెట్టుకుని దాకలో నూనె వేసుకుని వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చూసారు ఎలా చేస్తున్నానో. వీటిని బాగా వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసేసుకుని టమాటా ముక్క దిగులో వేసి వేపుకుంటానండి. పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోయింది. ఈ పచ్చిమిరపకాయలు వేగిన మిరపకాయలు తీసి నేను ఒక మిక్సీ గిన్నెలో వేసేస్తానండి. మిక్సీ పచ్చగట్టగా నూరాలిగా మిరపకాయ వేగిపోయినాయండి. నేను మిక్సీ గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే టమాటా ముక్క గిన్నెలో వేస్తానండి. చూడండి, మరి కొత్తిమీర కూడా చక్కగా నేను గుంజుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ టమాటాల్లో కొద్దిగా ఉప్పు చల్లేసి అవి బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. ముందు మూత పెట్టుకుంటే అవి చక్కగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత అప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని మగ్గ పెట్టుకుందాం. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పసుపు 2 వేస్తాను. ఉప్పు వేసాను కదా, ఒక చిటికెడు పసుపు కూడా వేస్తానండి. చింతపండు కూడా వేస్తానులేండి. చింతపండు ఇవన్నీ వేసుకుని తిప్పుకుని మూత పెట్టుకుంటాను. అప్పుడు ఏంటంటే టమాటాలు మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత పచ్చడి నూరుకోవటమే. మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు టమాటా పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి అండి చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. మరి మీకు ఇష్టమైన ఈ పచ్చడి మూత పెట్టాను కదా, మగ్గుతుంది అనమాట. టమాటాలు అయితే బాగా మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గబెట్టుకుని ఉడికిపోయిన తర్వాత పచ్చడి నూరుకోవటమే. చల్లారి పెట్టుకున్నాక నూరాలండి. వేడివేడికి పచ్చడి ఎలాగే నూరేయకూడదు, అప్పుడు పెద్దగా రుచి అనిపించదు. ఈ టమాటాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసేయండి, అవి చల్లారిపోతాయి. అప్పుడు నూరుకోండి పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. టమాటా ముక్కలు ఉడికిపోయాయండి. నేను పర్టికులర్గా మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ టమాటాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసేయండి. కాసేపు చల్లారిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి నూరుకోండి. ఎందుకంటే రోట్లో అనుకోండి వేడివేడిగా అప్పటికప్పుడు నూరొచ్చు, కానీ మిక్సీలో పట్టేటప్పుడు వేడివేడిగా నూరకూడదు, మనకి రుచి అనిపించదు. అయితే ఈ టమాటాలు మగ్గినాయి కదా, నేనేం చేస్తానంటే చల్లారిపోయినాక పచ్చడి నూరేసి తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉందనేది మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి కలిపి చేస్తున్నానండి. మరి మీలో ఎవరికన్నా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని చూసే వాళ్ళకి ఇదిగోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర. మా ఛానల్ని, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టండి. లైకులు కొడితే మరి కొంతమందికి రీచ్ అవుతుంది నేను చేసే వంటకం. మీరే కాకుండా వాళ్ళు కూడా చూస్తారు కదా, అదే పెద్ద పని కాదు మీకు. అందుకని ఏం చేస్తారంటే పచ్చడి నూరినా కూర వండినా ఏది చేసినా సరే మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చక్కగా చూసి లైక్ కొట్టి వేరే వాళ్ళకి రీచ్ చేయండి. అయితే ఇది నేను ఇప్పుడు ఆపేస్తానండి, వీడియో ఆపేసి మళ్ళీ ఇది నూరిన తర్వాత ఒక బౌన్స్లో పెట్టుకుని అది మీకు చూపిస్తాను. నేను వేసుకుని తినేది కూడా మీకు చూపిస్తాను, ఎలా టేస్ట్గా ఉందనేది చెప్తా. ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా, నేను ఈ టమాటాలు ఉడికిపోయినాయి. ఇంకా పచ్చడి అయితే మిక్సీ పెట్టేశానండి. ఇప్పుడు ఇదిగో ఇదంతా కూడా చక్కగా కలిపేస్తాను. కలిపేసి ఒక బౌన్స్లో పెట్టుకుంటాను. చల్లారిపోయింది, ఈ మెటీరియల్స్ అంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు నేను మిక్సీ పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. అదిగోండి టమాటా పచ్చడి. మరి వాతావరణం అంతా కూల్గా చల్లగా ఉంది. మరి నేనైతే టమాటా పచ్చడి హాట్గా చేశాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఘాటుగా చేశాను. బయట వాతావరణం అంతా కూడా చక్కగా కూల్గా ఉంది కదా, ఘాటుగా చేశాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి టమాటా పచ్చడి. ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తానంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. లెంత్ ఎక్కువైతే చూడరుగా మన ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్.